తమ్ముడు, అర్జునుడి ప్రియతనయుడు. మరి మహాభారతం అంటే కురుక్షేత్ర యుద్ధమేనా? ఎందుకు? మహాభారతం అంటే యుద్ధమే కాదు, రుక్మిణి కృష్ణుల కళ్యాణం, ద్రౌపది స్వయంవరం, అభిమన్యు శశిరేఖల పరిణయ, సుందరమైన ఎన్నో ఘట్టాలు కలిగిన మన మహాభారతం. మరి అందుకు సహకరించిన మన ఘటోత్కచుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఘటోత్కచుడు అసుర సంతతికి చెందినవాడైన తన తండ్రి బలరాముడికి మారు పేరుగా నిలిచాడు. అబ్బా, ఇదంతా ఏదో మాయలా ఉంది. సరే సరే, తినబోతూ రుచి చూడమెందుకు. మన మాయావి కృష్ణయ్య సృష్టించిన మాయలో శశిరేఖ అభిమన్యుల ఘట్టం ఒక అద్భుతం, ఒక సజీవ పాత్రలు కూడా. ఈ సినిమా అయినా ప్రేక్షకుల మధ్యలో కొన్నేండ్లు ఉంటుంది, కానీ నలుపు తెలుపు రంగులతోనే 5 దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో నేటికి ఒక ధృవతారగా నిలిచిన విజయవారి వినోదాల పందిరిలో ఎన్నటికీ వాడిపోని ఒక మాయా పుష్పంగా విజయడంక మోగించి ఒక అద్భుత కళాఖండంగా నిలిచిన సినిమా మన మాయాబజార్. నిజానికి ఈ పౌరాణిక ఇతివృత్తం మన ఆధ్యాత్మిక గ్రంథమైన మహాభారతంలోని పాండవులు యాదవుల మధ్య బియ్యాన్ని కురిచే క్రమంలో శశిరేఖ పరిణయం. అంత పెద్ద కథను కూడా ఎలాంటి గందరగోళం లేకుండా ఆద్యంతం హాస్యభరితంగా మలిచిన ఘనత సినిమా దర్శకేంద్రులు కేవీ రెడ్డి గారిది. తన క్రమశిక్షణతో నటులలోకి అభినయ కౌశల్యాన్ని, అసమాన ప్రతిభను వెలికి తీసే క్రమంలో కృష్ణుడిగా, శశిరేఖగా, బలరాముడిగా, అభిమన్యుడిగా ఆయా పాత్రలో వారి ఆహార్యంతో పారాశిక పాత్రల్లో తిరుగులేని నటులుగా సావిత్రి, ఎన్టీఆర్, గుమ్మాడి, ఎస్వి రంగారావు గారు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. మాయాబజార్ అనేది ఒక సినీ శాస్త్రంగా నిలిచిపోయింది. విద్యా రంగంలో కూడా ఒక గొప్ప 10వ తరగతి పాఠ్యాంశంగా నిలిచిన ఒక గొప్ప వంతు. మన మాయావి కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ గారు తన అద్భుత నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. నేటికి నీరజలు అందుకుంటూ ఉన్నారు. మరి మన శశిరేఖగా సావిత్రి గారు తన అద్భుత నటనా కౌశల్యంతో నా పూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ప్రేక్షకుల మనసులో వారి వారి కళల శశిరేఖగా ప్రపంచనాన్ని సృష్టించిన మహానటి సావిత్రి. ఆగు, అసలైన మన ఘటోత్కచుల గురించి చెప్పనే లేదు. అవును కదూ, అసలు ఘటోత్కచుల వారు లేకుండా మాయాబజార్ అసంపూర్వం అంటే అతిశయోక్తి కాదేమో. ఘటోత్కచుని పాత్రలో ఎస్వి రావు గారు తన సమయోచితంగా కనబరిచిన నటన తారాలోకంలో తారాజుగగా మిరుమిట్లు గొలిపేలా చేసి, వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి విందు ఓహ నాట్యముందు అంటూ ఎస్వి గారు ప్రదర్శించిన నటన నేటికి విందులు వివాహాలలో పాడుకుంటూనే ఉన్నారు. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం, ప్రతి పాట ఒక మాయా ప్రపంచమే. మరి అందుకే అంతటి గొప్ప విజయాన్ని అందుకున్న మాయాబజార్లోని ప్రతి పాత్రలో ఇమిడిపోయి తాము కూడా తమ నటనతో తమ కౌశల్యాన్ని మా భగవతి వారి వార్షికోత్సవంలో విజయలక్ష్మి రమణారావు గారి పారాజ్యంలో వంశీ మాస్టర్ నేతృత్వంలో గోవింద్ మాస్టర్ గారు సమకూర్చిన బృందం మీ ముందుకు రాబోతుంది. వారిని మీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలరని మా మనవి కోరుతుంది. ఈ కథను విన్నవారికి కానీ కన్నవారికి కానీ, కన్నవారి ద్వారా విన్నవారికి కానీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని. జై సత్యదేవ, జై సత్యదేవ, జై శ్రీకృష్ణ పరమాత్మనే నమః. నీవు జరిపించేట నీ చిత్రకథలు చూసినా పాడినా అందరికీ శుభ సంపదలు వర్ధిల్లగలరు, సుఖశాంతులను కలిగి శోభిల్లగలరు.
చెబుతాము తగ చక్కని జోక్యం చెబుతాము అల్లి బిల్లి అమ్మాయికి తల చల్లని జోక్యం చెబుతాము తగ చక్కని జోక్యం చెబుతాము యౌవన శోభల పర్వమే ఇది భావన కలకము పర్వమే యౌవన శోభల పర్వమే ఇది భావన కలకము పర్వమే ఆ భావే తనకిక సర్వమే అల్లి బిల్లి అమ్మాయికి తల చల్లని జోక్యం చెబుతాము తగ చక్కని జోక్యం చెబుతాము సచరేకమ్మ గారు, ఇంద్రప్రస్థం నుంచి శ్రీకృష్ణుల వారు వచ్చారు. మా చిన్నాన్న గారు వచ్చారా? మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. అవును అన్నయ్య, రాజసూయానికి మహర్షులందరూ వేంచేశారు. వారి గోష్ఠిలో రాజర్షులు మీరు లేరే అని ధర్మరాజు చాలా విచారించాడు. చూసారా మరి, మనం కూడా వెళ్ళుంటే ఎంత వేడుగ్గా ఉండేది. అవునవును అవునన్నయ్య, మీరు సత్యవ్రతులని, మీరే దీనికి అర్హులని ధర్మరాజు ఈ కానుక మీకు పంపించాడు. ఏమిటది? త్రికాలములలో దాచుకున్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా వ్యక్తుల చేత బహిరంగం చేయించి దివ్య మహిమ కలిగిన సత్యపీఠం ఇది. మరి దీని ప్రభావం వినండి. ఎవరినైనా ఈ పీఠం ఎక్కించిన చాలు, వారి చేత వారి నోటి వెంటే వారు అనుకున్నవి, అనుకుంటున్నవి, అనుకోబోయేవి గూఢాలోచనలన్నిటినీ బయటికి పలికిస్తుంది. ఓహో, ఈ ప్రపంచంలో ఇటువంటి చిత్రాలు కూడా ఉంటాయని నేను ఎప్పుడూ వినలేదు. ఈ సత్యపీఠాన్ని మన పూజా గృహంలో భద్రం చేయించు. రామ్మా శశి, రా. మన శశి పంపిన కానుకేది? ఎవరు పంపారో ఏమిటో చెప్పకుండా నేనా ఇవ్వడం? అన్నీ తెలుస్తాయి. శశి, నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఈ పేటికి తెరిచి చూడు. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా జై భవ విజయీ భవ. దుర్యోధన, నీ వితరణశీలానికి మెచ్చి నీకు వరమిస్తున్నాను, కోరుకు. లక్ష్మణ కుమార, సమయానికి వచ్చావు. రా నాయన. గురుదేవుల పాదాలకు నమస్కరించు. కళ్యాణ ప్రాప్తి. దుర్యోధన, వినయంలో నిన్నే మించాడే నీ కుమారుడు. పెద్దలంటే గౌరవం, తండ్రి ఎదుట తలే ఎత్తడు. ఇక తమరంటే అలవి కాని భక్తి. అవును, అవే ఉత్తమ పురుష లక్షణాలు, భావి సామ్రాట్టులకు వన్నీ తెచ్చేవి. లేనాయనా, ఏమి ఏం కావాలి? చిరంజీవికి చిరకాల వాంఛ. నీ శశిరేఖ తన పట్టమహిషి కావాలని తపస్సు చేస్తున్నాడు. మీరా వరం కటాక్షించాలి. అవశ్యం, అంతకంటేనా? లేనాయనా.
అక్కయ్య, సుభద్ర సంగతి మనకెందుకు? మన అమ్మాయి సంగతి విచారించండి. మొదటి నుంచి మనం పెట్టిన ఆశలేగా. శశి అభిమన్యుడే తన భర్త అవుతాడని నమ్ముకునుంది. ఇప్పుడు ఎవరికో కట్టబెడితే అమ్మాయి సుఖం ఏం కావాలి? కూతురి సుఖం కన్న తల్లి కంటే నీకెక్కువ తెలుసు. ఒక్క కూతుర్ని కనుంటే తెలిసేది. ఈ నీతులు ఏమయ్యవు? రేవతి, నీ ఊరుకు. ఏమైనా సరే నిశ్చయించిన లగ్నానికి వివాహం జరిగి తీరవలసిందే. ఇక ఈ ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరావు. పనికిరావులే అన్నయ్య. తెలిసి పసివాళ్ల బ్రతుకు పాడు చేసావు. నీవింత కఠినం అవుతావు అనుకోలేదు. ఇలా తోబుట్టును ఉసురు పెడితే ఊరికే పోతుందా? పాండవుల ప్రతాపం కన్నా కౌరవుల ఐశ్వర్యాలు శాశ్వతాలనుకుంటున్నావేమో. అది ఎన్నటికీ కాదు. ప్రతాపాల పేరెత్తి నన్ను బెదిరిస్తావా సుభద్ర? పాండవుల ప్రతాపాలు నాదాకా ఎందుకు? నా శిష్యుడు దుర్యోధనుడు చాలు. 1000 మంది భీములు 1000 మంది అర్జునులైనా వాని కాలి గోటికి దీటురారు. మావయ్య, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మా నాన్న ఇక్కడ లేకపోయినా నేనున్నాను. అభిమన్యు, ఏమిటి ప్రగల్భాలు? నీవు నిజంగా శౌర్యవంతుడివి అయితే ఇంతసేపు ఇన్ని వ్యర్థ ప్రలాపాలతో ఇక్కడ నిల్చుంటావా? సుభద్ర, వీరపత్నివి, వీరమాతవు, ఇంత బేలవవుతావని అనుకోలేదు. అన్నగారి తాత్పర్యం తెలిసిపోయిందిగా, ఇంకా అల్లరెందుకు? ఇక్కడ నీ మొరాలకించే వాళ్ళెవ్వళ్ళూ లేరు. ఇక నీ దిక్కున్న చోటికి వెళ్ళవచ్చు. అలాగే వెళతానన్నయ్య. నేను అమ్మాయితోనే వెళ్ళిపోతాను. నేను బ్రతికుండగానే నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర కాదు. పద. అత్తయ్య. ఛాంగ్ రే బంగారు రాజా, ఛాంగ్ రే బంగారు రాజా, మద్రారే మగరేడా మత్తైన వగతాడ, అయ్యారే నీకే మనసియాలని ఉందిరా. ఛాంగ్ రే బంగారు రాజా, ఛాంగ్ రే బంగారు రాజా. కానీ జంబు వైద్య, పాండవులు అస్మదీయులు అంటే మన వాళ్ళు. చెప్పు. పాండవులు అసమదీయులు. అస్సామా కాదు, అస్మా అస్మా అనాలి. అసమా కాదు, అసమా అనాలి. వీడు నాకే విద్య నేర్పుతున్నాడు నాయక. అస్మా అనమనండి. ఎందుకు? ఆ మాటతో మనవాళ్ళని తెలుసుకుంటావు నాయక. చాలు చిన్నమయ్య, పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం. వేసుకో వేనతాడు. రే రంబు, పాండవులు అస్మదీయులు, మరి వారి విరోధులు కౌరవులను ఏమనాలో చెప్పు. తసమదీయులు తసమదీయులు తసమదీయులు. వారి నీ తెలివి నువ్వు. అస్మదీయులకు విరుగుడు తస్మదీయులని వీడు పుట్టించాడు ప్రభు. అవునవును, ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి? వేయి వీడికి 2. 2 వేయండి. మరి చిన్నమయ్య, ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులు ఈ నలుగురిని కలిపి కొట్టినట్లు ఏమంటారో చెప్పించు. ఓ దుష్ట చతుష్టయం అనండి. ఓ దు పర్వాలేదు అనండి. దుష్ట చతుష్టయం. దుసట చతుసటయం. దుష్టట చతుటయట. అబ్బా శివ 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 శివ. అబ్బా శివ 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 శివ. అలా విడివిడిగా అంటే దోషం. దోషం ఏమిటి దోషం?
ఆ దుష్ట చతుష్టయాన్ని అలాగే చీల్చి విడదీసి విడివిడిగా పొడి పొడి చేసేయాలి. దుషాడా చతుషాడా. ఓహో, ఎవడి మహారథుడు నేరమీరి నాసీములోకే దూరబడినాడు. శరణు మాత, శరణు శరణు. తెలియక చేసిన అపరాధమిది. క్షమించు మాత, తెలియక చేసిన అపరాధమిది. నేను భీమసేన మహారాజు వారి పుత్రుడను, ఘటోత్కచుడను. ఒరే అసురా, ఇక నీవెక్కడున్నా సరే. విజయోస్తు సోదరా, విజయోస్తు. నేను ఇక్కడనే ఉన్నాను మాత రక్షణలో. నాయనా అభిమన్యు, నీ అగ్రజుడు ఘటోద్గజుడు. హాయ్ హాయ్ అగ్రజ. వై అనుజ. నాయన, మా చిన్నన్నయ్య శ్రీకృష్ణులు అస్మదీయుల అట్లైన వారికి నమో నమః. నీవక్కడికి వెళ్ళగానే ఆ. వారిని చూసి చూడడం ఏమిటి, దర్శనం చేసి స్తోత్రం చేయరా సుపుత్ర, వారు ప్రసన్నులవుతారు. అక్కడ నీవేం చేయాలో ఆ ఉపాయాలు కూడా చెబుతారు. అస్తు అస్తు. నమో మాత, నమో నమః. నమో 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 నమః. ఆహా, నమో కృష్ణ, నమో కృష్ణ, నమో కృష్ణ, నమో నమః. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ, సుఖీ భవ. ధన్యోస్మి, ధన్యోస్మి. ఇక మీ ఆజ్ఞ. ఇక నీవు నిర్వహించవలసిన శుభకార్యం దివ్యోపదేశం, దివ్యోపదేశం. అతి ధర్మాత్ములు, అతి పుణ్యాత్ములు, అతి ధీమంతులు మీరండి, అతి ధీమంతులు మీరండి. తగు కైవారం, తగు సత్కారం, తగు మాత్రంగా దైకోండి. తమంతవారిక తమరండి, ఈ తతంగమంతా తమకండి. రావయ్యా మా భాగ్యం పొంది దొరికావయ్యా. ఆ ఆ ఆ కుమారా రావయ్యా మా భాగ్యం పొంది దొరికావయ్యా. వీరులంట, ధరణి కుబేరులంట, గోరు గోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, గోరు గోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. తాళిగట్ట వచ్చునంట, పాప పద మమ్మ పద గద మరి గమ తాళిగట్ట వచ్చునంట. తోం 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 తత ధీం 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 తత తోం తత ధీం తం అషంతం ఇషంతం తం 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 తని తప మగతి తాళి కట్ట వస్తున్నట్ట. తాళి తాళిగట్ట వస్తునంట, తని సిగ్గున కంట మేలి ముక్కు తాగు చేసి తగిలి మూలాడునంట.
సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అందచందాలింక నావే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం 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 ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. అమ్మాయి మణి వారు తమ కాలు. ఓ అభ్యంతరుడి చంపేశాం చంపేశాం. మరి ఆర్యపుత్రులు మాత్రం తక్కువచ్చునే. ఈ జీలకర్ర బెల్లం అమ్మాయి మణి వారి శిరస్సును మాకు తెలుసు. కోతి నాన్నగారు, కోతి 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 లక్ష్మణ, కోతి నాన్నగారు. లక్ష్మణ ఏమిటిది? కోతి పిల్ల. ఏమిటి నాయన అది? కోతట ఇలా రా. మాంగళ్యతంతురారే రామవతి పదగే కంఠే భద్రాణి సుభగే పుత్రీ వదరనామో మాంగళ్యతంతురారే రామవతి పదగే కంఠే భద్రాణి సుభగే పుత్రీ వదరనామో. లక్ష్మణ మామ, నాయన పెళ్లి కూతుర్ని విడిదిలో చూచినప్పుడే అనుమానించాను. ఇప్పుడు ఈ మాయాజాలం అంతా తెలిసిపోయింది. నిర్భయంగా చెప్తున్నాను, బలదేవా, ఈ కనిపించేది నీ కూతురు శశిరేఖ కాదు, ఏదో రాక్షసి. ఇలా నిన్ను నన్ను మోసం చేసింది నీ తమ్ముడు కృష్ణుడే. నా తమ్ముడా? ఏమిటి మీరు మాట్లాడేది? అన్నయ్య, మీరు ఆగ్రహించకండి. మోసం ఎవరితో తేల్చడానికే ఈ పీఠం సిద్ధం చేశాను. ఏ మాయాదూతని, ఏ దురాశ, ఏ దుర్బుద్ధి లేకుండానే మీరు ఇక్కడికి వచ్చారా? రా, ఈ పీఠం మీద నిల్చొని మాట్లాడి తెలుస్తుంది. సరే, ఏం తెలుస్తుందో అక్కడి నిల్చొనే మాట్లాడతాను. సావధానం బలదేవా, సావధానం. ఇదిగో నా పాచికల మీద ఒట్టు పెట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, ఆలకించండి. మోసం చేసి కపట జీవితంలో పాండవుల రాజ్యం కాజేశాము. ధర్మానికి కట్టుబడి వాళ్ళు వనవాసానికి వెళ్ళారు. ఈ దుర్వార్త విని నీవు మమ్మల్ని దండించటానికి వచ్చావు, కానీ నీ ఒక వెర్రిబాగుల యాదవుడవు. అఖండ సన్మానానికి అతి ముఖస్థితికి లోపడతావని నాకు తెలుసు, అలాగే లోపడ్డావు. మా సాటివాడవు కాకపోయినా నీ సంబంధం ఎందుకు కోరి తెచ్చుకున్నామనుకున్నావు? వనవాసానంతరం మళ్ళీ పాండవులు విజృంభిస్తే వాళ్లకు నీ సహాయం, నీతో పాటు నీ తమ్ముడి సహాయం లేకుండా చేయటానికి. కానీ యతో ధర్మస్తతో జయ అన్నట్లు మాకు తగిన శాస్త్రే జరిగింది. కృష్ణ, ఇంత మోసం చేసిన వాళ్లకు ఈ శాస్తి చాలదు. ఏది నా ముసలం? ముసలం ఎక్కడ? అన్నా
సుభద్ర, ఇక అమ్మాయిని సంతోషంగా నీకు అప్పగిస్తున్నాను. మీ అప్పగింతల మాట ఎలా ఉన్నా ఈ ఘనకార్యం అంతా నా సుపుత్రులు చేశాడు, అది నా సంతోషం. కాదు మాత కాదు, ఇది ఎలా శ్రీకృష్ణుల వారి లీల. నమో కృష్ణ నమో కృష్ణ. జై సత్య సంకల్ప జై శేషకల్ప, జై దుష్ట సంహార జై దీన కల్ప, జై భక్త పరిపాల జై జగజ్జాల. నీవు జరిపించేటి నీ చిత్ర కథలు రాసినా చూసినా వినిన ఎల్లరును శుభ సంపదలు కలిగి వర్చిల్లగలరు, సుఖ శాంతులను కలిగి శోభిల్లగలరు. Thank you.